ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 26 వరకు ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు కార్మిక సంఘాల నేతలు డెడ్ లైన్ విధించారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. చర్చలకు ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే 26 తర్వాత సమ్మె తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అప్పటికి ఎలాంటి ప్రకటన రాకుంటే మెరుపు సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. గతంలో ఆర్టీసీలో 56,000 మందికి పైగా కార్మికులుండగా రోజు 30 లక్షల కిలోమీటర్ల వరకు సేవలు అందామని కార్మికులు గుర్తు చేశారు. 18,000కు పైగా కార్మికులు రిటైర్డ్ అయినప్పటికీ ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆ పని భారమంతా ఉన్నవారిపై పడుతోందని వాపోయారు. 8 గంటల పని 16 గంటల వరకు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడబ్ల్యూ యాక్ట్ భిన్నంగా యాజమాన్యం తమతో వెట్టి చాకిరీ చేస్తుందని ఆరోపిస్తున్నారు. అధిక పని ఒత్తిడి తట్టుకోలేక కార్మికులు అనారోగ్యం పాలై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు ఆలకించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమయం ఇవ్వలేకపోవడంతో సమ్మె చేయాల్సి వస్తుందని అంటున్నారు.